Hello, hi dear students. Welcome back to our channel. Dear students, MSET ప్రిపేర్ అయ్యేటప్పుడు అది కూడా షార్ట్ టైంలో ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది సినాప్సిస్కి, ఫార్ములాస్కి, కొన్ని హింట్స్, మెటీరియల్లో కొన్ని హింట్స్ ఉంటాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో వాటి మీద ఫోకస్ చేసిన తర్వాత అవి నేర్చుకున్న తర్వాత ఆ హింట్స్ కానీ ఆ ఫార్ములాస్ కానీ మనం ఎక్కడ ఉపయోగించాలో తెలియకపోతే ఎగ్జామ్లో ఇమీడియట్గా మనము దానికి రెస్పాండ్ కాకపోతే టైం వేస్ట్ అవుతుంది. మరి ఇవి ఎలా మనకు గుర్తుంటాయి మన ఫార్ములాస్ అంటే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రాబ్లమ్ని మనము 1 or 2 మెథడ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. సో కాబట్టి ఏదో ఫ్లోలో సినాప్సిస్ చూసుకుంటూ పోతే మనం ఎగ్జామ్ మంచిగా రాస్తామని గ్యారంటీ ఏమీ లేదు. ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్ని చేయాల్సిందే. సో డియర్ స్టూడెంట్స్, సో ఇక లేట్ చెప్పిన టాపిక్ వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనకి ఆంధ్రాలో 2024లో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ నుంచి ఇచ్చారు. ఇది డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇదే కాన్సెప్ట్స్ అనేవి 2 చోట్ల ఉన్నాయి కాబట్టి మనము సిలబస్ని సేమ్గా ట్రీట్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం ప్రిపరేషన్ కూడా సేమే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఈ క్వశ్చన్ ఆంధ్రాలో ఇవ్వచ్చు, ఇంకోసారి ఇదే క్వశ్చన్ తెలంగాణలో ఇవ్వచ్చు. సో కాబట్టి వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. వీడియో లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు నాదొక సజెషన్ ఏంటంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేశాను. చాప్టర్ వైజ్ ఉంటాయి ప్లేలిస్ట్లో, చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే. పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ ఏ శాటిలైట్ T around the earth depends upon the radius of the circular orbit R, mass of the earth m and universal gravitational constant g. The expression for T using dimensional analysis is K is the constant proportionality. ఇది మనకి ఏపీలో 2024 May 21 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ద టైమ్ పీరియడ్ ఆఫ్ ది రివాల్యూషన్ ఆఫ్ శాటిలైట్ అరౌండ్ ద ఎర్త్ చుట్టూ ఒక శాటిలైట్ తిరుగుతుందట. దాని యొక్క టైం పీరియడ్ ఏమన్నాడు? T అన్నాడు. ఆ ఆర్బిట్ యొక్క రేడియస్ ఏమన్నాడు? R. ఆర్బిట్ రేడియస్ ఏమన్నాడు? R అన్నాడు. అండ్ ఎర్త్ మాస్ ఎంత? SM. అండ్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఏమన్నాడు? G. సో ఎర్త్ చుట్టూ ఒక శాటిలైట్ రివాల్వ్ అవుతుందట. రివాల్వ్ అవుతున్నప్పుడు సో ఇది మనం దీన్ని శాటిలైట్ అంటున్నాం, దీన్ని ఎర్త్ అంటున్నాం, దీని మాస్ ఏమో ఏమంటున్నాము. అండ్ టైం పీరియడ్ ఎంత అన్నాడు? T అన్నాడు. సో రేడియస్ ఎంత ఇచ్చాడు? R ఇచ్చినప్పుడు మనకి ద ఎక్స్ప్రెషన్ ఫర్ టైం పీరియడ్ యూజింగ్ డైమెన్షనల్ అనాలిసిస్ ప్రకారం టైం పీరియడ్కి ఈక్వేషన్ రాయమంటున్నాడు. సో ఇటువంటి సందర్భంలో మనము ఫస్ట్ తీసుకోవాల్సిన అజ్యూమ్షన్ ఏంటంటే టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. సో ఫస్ట్ క్వాంటిటీ ఏమి ఇచ్చాడు? ద ఎర్త్ డిపెండ్స్ ఆన్ ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ ఆర్బిట్. సో కాబట్టి ఫస్ట్ క్వాంటిటీ ఏంటి? రేడియస్. కాబట్టి R⁴ రాస్తున్నాను. అట్లనే నెక్స్ట్ మాస్ M⁴ అంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్? గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G అంటున్నాడు. G⁴ అన్న తర్వాత బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు? K ఈస్ ద కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. కాబట్టి T ఈస్ ఈక్వల్స్ టు సమ్ K ఇంటూ R⁴A M⁴B G⁴C. సో ఈ విధంగా ఈక్వేషన్ తీసుకున్న తర్వాత మనకి డైమెన్షనల్ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు Tకి ఒక ఈక్వేషన్ డెరైవ్ చేయాలి. ఆ ఈక్వేషన్ అనేది ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అయి ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ, so dimensional formulas on left side should be equals to the dimensional formulas on right side. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డైమెన్షన్, ఒక క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉంటుందో అదే క్వాంటిటీ డైమెన్షన్స్ RS కూడా సేమ్ ఉండాలి. సో ఇక్కడ టైం పీరియడ్ తీసుకున్నాం. టైం పీరియడ్కి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? T. సో ఇలా రాస్తున్నాను. క్లియర్. సో దీనికి లెవెన్ ఏం రాసుకోవచ్చు? M⁴0 L⁴0 అండ్ T⁴1గా రాస్తున్నాను. క్లియర్.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి కేకి మనకు డైమెన్షన్ ఫామ్లో ఉండదు కాబట్టి డైరెక్ట్ కే అని రాస్తున్నాను. అండ్ ఆర్ అంటే ఏంటి ఏమన్నాడు రేడియస్, సో రేడియస్ అండ్ నథింగ్ బట్ ఎల్ టు పవర్ ఆఫ్ ఏ, క్లియర్. అండ్ నెక్స్ట్ ఎం మాస్ m to power of b, clear. And now g, what is g? Universal gravitation constant, m inverse 1 l cube t inverse 2 whole power of c. సో మనకి ఇది ఎలా వస్తుంది ఫార్ములా యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ F is equals to g m1 m2 by r square నుంచి రాస్తాం. ఫోర్స్ అంటే m l 2 inverse 2, మనం ఫోర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి g. and next mass m and r l square. అప్పుడు ఏమవుతుంది m l ఇటు వస్తే అవుతుంది l square t inverse 2 and g m to power of 2. ఇటు వస్తుంది ఏమవుతుంది m l to power of 1 plus 2 l cube t inverse 2 g m square. అప్పుడు g ఏమవుతుంది m l cube t inverse 2 by m square అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది m to power of -1 l cube t inverse 2. అదే ఇక్కడ రాసిన తర్వాత ఇప్పుడు డైమెన్షన్స్ ఏమన్నా సేమ్ అని అనుకున్నాం కదా, సో కాబట్టి లెఫ్ట్ సైడ్ డైమెన్షన్స్ని రైట్ సైడ్ డైమెన్షన్స్ని కంపేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ డైమెన్షన్స్ ఆఫ్ m కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంత ఉంది ls సైడ్ 0 ac ఈక్వల్స్ టు ఇక్కడ l to power of a ఉంది అంటే అర్థం ఏంటి m to power of 0 l to power of a t to power of 0. సో కాబట్టి ఏం రాస్తున్నానుగా 0 ప్లస్ ఇక్కడ ఏముంది b s, ఇక్కడ -1 into c s minus c కాబట్టి మైనస్ వీ కెన్ రైట్. సో 0 is equals to 0 plus b minus c, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ l 0 is equals to ఇక్కడ ఏముంది s l to power of a ఉంది a, ఇక్కడ ప్లస్ 3c a ప్లస్ 3c, ఇక్కడ m to power of b అంటే అర్థం ఏంది m to power of b l to power of 0 t to power of 0 కదా. ఇక్కడ l to power of ఎంత ఉంది 0 ఉంది, l to power of ఎంత ఉంది a ఉంది, సో ఇక్కడ 0 అండ్ అగైన్ -3 into c 3c. సో ఈక్వేషన్ నెంబర్ 2 నౌ. అండ్ సిమిలర్లీ మళ్ళీ మనము t యొక్క డైమెన్షన్ కంపేర్ చేద్దాం. 1 is equals to ఏమవుతుంది ఇక్కడ 0నే ఇక్కడ 0నే ఇక్కడ -2c, సో -2c. అప్పుడు ఏమవుతుంది a1 is equals to -2c and c is equals to what -1/2, c is equals to -1/2. ఈక్వేషన్ 1 నుంచి ఏం రాసుకోవచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏం రాయొచ్చు 0 is equals to 0 plus b minus c రాస్తున్నాం అంటే అర్థం 0 is equals to 0 plus b minus of -1/2 then 0 is equals to b plus 1/2, again b is equals to what -1/2, b is equals to -1/2. సో ఆల్రెడీ ఇక్కడ మనకి 0 is equals to a plus 3c ఉంది కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 what you can write 0 is equals to a plus 3 into c వాల్యూ ఎంతమ్మా how much is there c వాల్యూ ఇది వచ్చింది కదా మనకి ఎంత వచ్చింది s -1/2 కాబట్టి a is equals to లేదా a plus of minus 3/2 is equals to 0, then a is equals to what 3/2, a is equals to 3/2. సో ఇప్పుడు ఏవైతే మనకి c వాల్యూ b వాల్యూ a వాల్యూ వచ్చిందో వాటిని మనము ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. స్పేస్ కావాలి, దీన్ని ఎరేంజ్ చేస్తున్నాను. ఈక్వల్స్ టు k into r to power of a వాల్యూ ఎంత 3/2, a వాల్యూ 3/2 and m to power of b how much value m to power of b -1/2 and g to power of c వాల్యూ ఎంత వచ్చింది -1/2 సో అంటే దీన్ని రాసుకోవచ్చు t is equals to k into r cube 3/2 by we can write m to power of 1/2 and g to power of 1/2 అంతే కదా. x to power of -1 అంటే ఏం రాసుకోవచ్చు 1/x రాయొచ్చు. సో కాబట్టి ఇక్కడ
m⁴ ఏం రాస్తున్నాం, m⁴ రాస్తున్నాం. ఇలా 1/m⁴ రాసుకోవచ్చు. సో రాసిన తర్వాత దీన్ని t = k × r³. సో మొత్తం దీన్ని అండర్ రూట్ అని రాయొచ్చు, r³ m × g we can write కదా. సో r⁴ 1/2 m⁴ అండ్ g⁴ రాసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, r/mg⁴ అవుతుంది. అని అర్థం r/mg అవుతుంది. సో ఆ ఫార్మాట్ రాస్తున్నప్పుడు మనకి ఇక్కడ సో ఇది t = k × r³/mg. సో ఇది టైం పీరియడ్ యొక్క ఈక్వేషన్. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏముందో చూద్దాం. సో ఐ థింక్ సో ఆప్షన్ C is the right one, k × r³ / gm. Option C is the